శివపార్వతుల సంభాషణలో అక్కడ ఆ సంభాషణ విషయానికి వస్తారు. నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు భక్తకన్నప్ప సినిమా ఉందండి, పార్వతీ జగన్మాత కాబట్టి ఈయన ఇప్పుడు బాలయ్య రూపంలో శివుడు ఉన్నారు కాబట్టి స్టార్టింగ్లోనే మనకి కిరాతార్జునీయుల సన్నివేశంతో స్టార్ట్ అవుద్ది. ఆయన చేద్దాం అనుకుంటే సందేహాలు వ్యక్తం చేయదు పార్వతీదేవి, ఆవిడ యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కాజల్ అగర్వాల్ సందేహాలు వస్తూ ఉంటాయి, మాటికి సందేహాలే. ఒక జగన్మాతకి అన్ని సందేహాలు రావటం ఏమిటి? ఇక్కడ మీకు చెప్తాను నేను, అమ్మవారికి అన్ని తెలుసు, అయ్యవారికి అన్ని తెలుసుగా, పార్వతీదేవి జగన్మాతకే తెలిసినప్పుడు పరమేశ్వరుడు తెలియదా, నేను చూస్తున్నా అంటుంటాడు. ఇది ఏంటి అంటే ఒక సృజనాత్మక చమత్కారం. ఇప్పుడు నాటకాలకు కావ్య లక్షణం ఉంటుందండి, మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు నాటకం జరిగే ముందు సూత్రధారి పాత్రధారి వచ్చి మాట్లాడుకుంటుంటారు, జరగబోయే ఘట్టం గురించి అతను అడుగుతూ ఉంటాడు, ఇలా అవుతుందా ఇలా జరుగుతుందా అని. తెలియక కాదు సార్, కథ తెలియక కాదు, ఆడియన్స్ ఏ క్వశ్చన్ అయితే రైజ్ అయ్యిందో ఆ క్వశ్చన్ని అడిగించడం, దానికి సమాధానం చెప్పించడం ఉద్దేశం. పార్వతీదేవికి అమ్మవారికి తెలియంది కాదండి, మొత్తం సృష్టి అంతా తెలుసు, ఆది నుంచి అంతం వరకు తెలుసు వాళ్ళకి. బట్ ఏంటి అంటే కథలో రక్తి కట్టించడానికి ఇతను ఇది జరగబోతుందా అని అడగడం అనేది ఒక స్క్రీన్ ప్లేలో ఒక ఇంట్రెస్ట్ కలిగించే తప్పితే అమ్మవారికి తెలియదని ఉద్దేశం కాదు. ఇక్కడ మీరు ఆ శివపార్వతుల సంవాదంలో ఏదో చెప్పాలనుకున్నారు. శివపార్వతుల సంభాషణలో చాలా మటుకు నేను రాసినవి అంటే మహాభారతం. ఇప్పుడు అర్జునుడు కిరాతుడిగా ఎందుకు జన్మించాడు, అది సినిమాలో మేము డిస్కస్ చేసాం. అలాగే ఏంటి అంటే ఈ 3 పాత్రలకి ఇప్పుడు మీరు అన్న ప్రభాస్ గారి రుద్ర పాత్ర మహాదేవ శాస్త్రికి, తెన్నడికి, నీలకి, ముగ్గురికి ఎందుకు కనపడింది అంటే ఈ 3 చిక్కుముళ్ళు ఈ కథలో. ఒకళ్ళు నమ్మరు, ఒకళ్ళు లోకానికి చూపించరు, ఇంకోళ్ళు ఈయన తప్ప ఇంకోళ్ళు నమ్మరు. ఈ ముగ్గురికి రకరకాల కొన్ని చీకటి పొరలు, కొన్ని అపోహలు ఉన్నాయి. అజ్ఞాన్ని తొలగించడమే ఈశ్వరుడు త్రినేత్రుడి కార్యం. అందువల్ల ఆ సంకల్పం నెరవేర్చేది రుద్ర. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి భక్తకన్నంతో కంపారిజన్ ఎప్పుడైనా వస్తుంది, కంపారిజన్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ ఇప్పుడు కిరాతార్జునీయులనే మోహన్ లాల్ని చూపించారు, అక్కడైతే శివుడే వచ్చేవాడు, ఇక్కడ రుద్ర బదులు అక్కడ శివుడే రావాలి లెక్క ప్రకారం. అయితే అక్షయ్ కుమార్ పాత్ర అక్కడ ఎంటర్ కావచ్చు, మరి ఎందుకు ఈ 2 పాత్రలు ఎంటర్ చేయించారు అంటే ఏంటంటే ఒకే నటుడు పోషించడం అనేది ఇదివరకు కొంచెం జరుగుండొచ్చేమో. కానీ ఇప్పుడు ఆ నాటకాల్లో ఇదివరకు మీకు గుర్తుందో లేదో, స్వరభ నాటకాలు కానివ్వండి, మొదటి కృష్ణుడు రెండో కృష్ణుడు అని ఉంటారు. కృష్ణుని పాత్ర ఒకటే, కానీ ఒక్కో నటుడు ఒక దాంట్లో చేసేవాడు. ఎందుకు అంటే ఒక నటుడు పద్యాలు బాగా పాడేవాడు, ఒక నటుడు బాగా డైలాగ్ చెప్పాడు, ఇంకో నటుడు బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాడు. ఇలా కొన్ని కారణాల వల్ల ఒక 2-3 గంటల నాటకాన్ని ఒకే నటుడు పూర్తిగా రక్తి కట్టించలేడు కాబట్టి అంతసేపు సస్టైన్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చేసేవాడు. ఓకే, ఇప్పుడు ఈ సినిమాకి ఒక స్టార్ కాస్ట్ అనేది ఒక అట్రాక్షన్తో పాటు ఆ డిఫరెన్స్ కనపడాలి. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారే కిరాత పాత్ర వేస్తే మీరు ఒకసారి ఊహించుకోండి, ఆయన మహానటుడే, కానీ మోహన్ లాల్ గారు చేయడం వల్ల ఒక సర్ప్రైజ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే ప్రభాస్ గారు పోషించిన రుద్ర పాత్ర మోహన్ లాల్ గారు చేయొచ్చు, అక్షయ్ కుమార్ గారు చేయొచ్చు, కానీ ప్రభాస్ గారు పోషించడం వల్ల ఆ పాత్ర నిండుదనం వచ్చింది. అంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా, ఇప్పుడు ప్రభాస్ గారిని ఎంతవరకు రెబల్ స్టార్గా ఫుల్ యాక్షన్ సినిమాలు బాహుబలి, కల్కి, అటు సాహో, సలార్ ఇలాంటి సినిమాలన్నీ చూసాం మనం. అటువంటి వ్యక్తి అయినా ఇలాంటి క్యారెక్టర్ చేసేటప్పటికి వాళ్ళ ఆడియన్స్తో పాటు ఫ్యాన్స్ కూడా చాలా సర్ప్రైజ్ అవుతున్నారు. మీకు గుర్తుండే ఉంటే కృష్ణరాజు గారు కటకటాల రుద్రయ్య అక్టోబర్లో రిలీజ్ అయితే నవంబర్లో మనవరి పాండవులో చేశారు ఆయన. ఆ క్యారెక్టర్కి ఎంత డిఫరెన్స్ చూపించారు ఆయన, అంటే పర్ఫార్మెన్స్, మాడ్యులేషన్. అలాగే ప్రభాస్ గారు కూడా చేశారు. సో ఒక్కో నటుల్లో ఉన్న ఆ డిఫరెన్స్, ఆ టాలెంట్, వాటితో పాటు ఆ స్టార్ క్యాస్ట్, ఆ స్టార్ వాల్యూ అనేది సినిమాకి చాలా అవసరం. అందువల్ల ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు వాళ్ళందరూ చేయడం వల్ల సినిమాకి మరింత నిండుదనం వచ్చింది.